హైదరాబాద్ జలసౌధ కార్యాలయంలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమీక్షలు ముగిశాయి. దాదాపు 7 గంటల పాటు నీటిపారుదల శాఖ అధికారులతో ఎన్డీఎస్ఏ బృందం భేటీ అయింది. ఈ భేటీలో క్వాలిటీ కంట్రోల్, ఎగ్జిక్యూషన్, ప్లానింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీటింగ్ అనంతరం చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలోని కమిటీ సభ్యులు ఢిల్లీ బయలుదేరారు. 4 రోజుల పాటు సాగిన పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో నివేదికలను అధికారుల నుంచి కమిటీ సేకరించింది. మరొక 4 నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం పరిశీలన కొనసాగనుంది. అయితే సెంట్రల్ డిజైన్స్ ఆఫీసర్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులతో సమీక్ష పూర్తి కాలేదని సమాచారం అందుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించి అధ్యయనం చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను అయితే కోరడం జరిగింది. గత నెలలో లేఖ రాసిన నేపథ్యంలో మనం చూసినట్లయితే 4 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ బృందం, నిపుణుల బృందం అయితే తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. అనంతరం వచ్చిన రోజు అయితే తొలి రోజు అయితే ఇక్కడ జలసౌధలో అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి ఎన్డీఎస్ఏ కమిటీ బృందం అనంతరం రెండవ రోజు మనకు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉందో, బ్యారేజ్ ఉందో, మేడిగడ్డ బ్యారేజ్ని అయితే పూర్తి స్థాయిలో ఆ రోజు ఉదయం నుంచి 8 గంటల పాటు దాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పియర్స్ ఏవైతే ఉన్నాయో కుంగినటువంటి ప్రాంతాన్ని కూడా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు దాని నిర్మాణం ఎలా జరిగింది అనేటువంటి అంశాలపైన అయితే నిపుణుల కమిటీ బృందం రెండవ రోజు పరిశీలించిన నేపథ్యంలో మూడవ రోజు అన్నారం బ్యారేజ్తో పాటు సుందిల్లా బ్యారేజ్లలో కూడా అక్కడ ఏర్పడినటువంటి బుంగలపై కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి మరింత సమాచారాన్ని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బృందం అయితే తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే అక్కడ పని జరుగుతున్న సమయంలో 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో అక్కడ ఆ సమయంలో పనిచేసి ప్రస్తుతం ఇక్కడ వేరు ప్రాంతాలలో ట్రాన్స్ఫర్ అయిన అధికారులే కానీ కొంతమంది రిటైర్ అయినటువంటి అధికారులు అందరితో కూడా ఈరోజు జలసౌధలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బృందం అయితే అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా వీళ్ళు సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మాత్రం ప్లానింగ్కి సంబంధించి, అదేవిధంగా ఎగ్జిక్యూషన్ సంబంధించి క్వాలిటీ కంట్రోల్ అధికారులతో మాత్రం ఈరోజు ఈ యొక్క ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో మరికొంతమంది అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిజైన్కు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో సమీక్ష అనేది జరగలేదు. అంతేకాకుండా అక్కడ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి అంశాలపైన అయితే అధికారులు అయితే పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించలేకపోయిన నేపథ్యంలో సుదీర్ఘంగా 4 నెలల పాటు ఎన్డీఎస్ఏ కమిటీ బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో అయితే తొలి దశలో 3 రోజుల పాటు ఇక్కడ వారు అయితే నిర్వహించినటువంటి సమీక్షలు కానీ, అదేవిధంగా పరిశీలన అంశాలన్నింటినీ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూర్తి చేసుకోవడం జరిగింది. అనంతరం వాళ్ళు ఢిల్లీకి కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీ సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలున్నాయి. కమిటీకి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా సహకరించాలని కోరిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క కమిటీకి సమాధానం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఈఎన్సీ అధికారులు కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తే గతంలో పనిచేసినటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే ఎన్డీఎస్ఏ కమిటీకి అవసరం నిమిత్తం అందుబాటులో ఉండాలని ఇక్కడ అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మురళీధర్ రావు కూడా ఇక్కడ అధికారులకైతే సమన్వయంతో ఉన్నారని చెప్పవచ్చు. కానీ అతను అయితే ఇక్కడికి జలసౌధకు పిలిపించినటువంటి ఎన్డీఎస్ఏ బృందం అవసరం ఉన్నప్పుడు తన యొక్క నుంచి ఆ సమాచారాన్ని సేకరిస్తామంటూ కూడా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఈఎన్సీ అనిల్ కుమార్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నీటిపారుదల శాఖ మంత్రి వారిని కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి యొక్క సమావేశంలో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులందరూ కూడా ఎన్డీఎస్ఏ కమిటీకి కావాల్సిన విధంగా వారి సందేహాలను నివృత్తి చేస్తూ అయితే సమీక్ష సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. కెమెరామెన్ నరసింహతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.